హలో శాంతి, ఐఎమ్ అశోక్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? పీడకలలు చెప్పిరావుగా. వస్తాయని తెలిస్తే ముందుగానే జాగ్రత్తగా ఉండొచ్చుగా. కరెక్ట్. నువ్వు నన్ను ఏమైనా అనొచ్చా, ఎందుకంటే నిన్ను నిస్సహాయరాలను చేసి నేను నిర్దోషినయ్యాను. అందుకే సహాయం చేయడానికి వచ్చాను. టేక్ ఇట్. ఇందులో 10 lakhs ఉన్నాయి. నేను నీకు చేసిన నష్టానికి నా సహాయం. సహాయమా? ఈ లక్షలు నేను పోగొట్టుకున్న దేనికంటే ఎక్కువ? నేను నష్టపోయిన నా వ్యక్తిత్వం కన్నా ఎక్కువ, నా ఆత్మ గౌరవం కన్నా ఎక్కువ, నా నిజాయితీ కన్నా ఎక్కువ, లోకులు కాకులే తూట్లు పొడిచిన నా అభిమానం కన్నా ఎక్కువ. వాటి విలువ తెలియని నీకు ఈ డబ్బే ఎక్కువ కావచ్చు. ఇలాంటి పాపిష్టి డబ్బుతో బ్రతకడం కన్నా పస్తులతో చావడమే నాకిష్టం. తక్షణం ఈ డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ డోంట్ బి ఎమోషనల్ శాంతి. నా మాట విను. నిన్ను దోషిని చేసి నేను ఉపయోగం పొందాను. నాకు మేలు చేసిన వారు నేను ఎప్పుడూ తీర్చుకోకుండా ఉండలేను. ఇప్పుడు నీ పరిస్థితి నాకు బాగా తెలుసు. ఉద్యోగం లేదు, స్వయంగా ప్రాక్టీస్ చేయాలన్నా డబ్బు కావాలి. నీ పౌరుషం ఒకటే నువ్వు చూసుకోకూడదు. నీ పక్కన ఒక పసిబిడ్డ నాడని మర్చిపోకు. ఈ డబ్బు ఇప్పుడు నీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ డబ్బు ఒకటే కాదు, నీకు ఎలాంటి అవసరం వచ్చినా, ఏ సహాయం కావాలన్నా, ఏం చేయాలన్నా, ఎనీ టైం నీకు రుణపడ్డ వ్యక్తిగా నీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అవసరమైతే నాకు ఫోన్ చేయి. మై ఫోన్ నెంబర్ 77677. దిస్ ఈస్ మై పర్సనల్ నెంబర్. బాయ్. మిస్టర్ అశోక్, ఇట్స్ ఆల్ రైట్. నేను చేసేది తప్పు కావచ్చు, నడిచేది తప్పు కావచ్చు, బట్ మనసు మాత్రం మంచిది. డోంట్ ఫర్గెట్ 77677, మై టెలిఫోన్ నెంబర్. మిస్టర్ అశోక్, శాంతి, నీ విషయంలో నా అంచనాలు ప్రతిసారి నేను అనుకున్నట్టు జరగడం లేదు. నీ దగ్గరికి డబ్బు తీసుకొచ్చినప్పుడు నువ్వు తీసుకుంటావు అనుకున్నాను, తీసుకోలేదు. నీకు తెలియకుండా నేను చేసిన ఈ సహాయానికి నువ్వు ఇక్కడికి వస్తావని, ఇక్కడ భూకంపం వచ్చినంత బీభత్సం చేస్తావని అనుకున్నాను. కానీ ఇంత ప్రశాంతంగా కేవలం ఈ నగలు విసరడంతో సరిపెడతావని నేను అనుకోలేదు. యు ఆర్ అన్ అన్ప్రెడిక్టబుల్ ఫీమేల్. ఊహకందని ఆడదానివి. నీ ఊహల్లో ఆడదంటే అర్థం వేరు కావచ్చు, నీ ఆలోచనలో ఆడదానికి వ్యక్తిత్వం లేకపోవచ్చు. డబ్బు కమ్ముడుపోయే వ్యభిచారులను, డబ్బు కోసమే హత్యలు చేసే గూండాలను లెక్క కట్టడం మాత్రమే నీకు తెలిసింది. ఎందుకంటే నువ్వు బ్రతికే ప్రపంచం అదే గనక. అవును, ఉత్తరంలో నాకు జీవితాంతం సహాయం చేస్తానన్నావు. అసలు నాకు సహాయం చేయడానికి నువ్వెవడివి? గూండాలకి నువ్వు గొప్పవాడివి కావచ్చు, కానీ ఆత్మాభిమానాన్ని నమ్ముకు బ్రతికే మాలాంటి వాళ్లకు నువ్వు ఆగర్భ శత్రువువి. ఆగర్భ శత్రువో అజాత శత్రువో అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. నీకు నేను డబ్బు ఇవ్వబోయింది, నీకు నగలు పంపించింది నా తప్పు దిద్దుకోవడానికే గాని నేను తప్పుగా అర్థం చేసుకోమని కాదు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటామని కాదు. జస్ట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్. నీ తృప్తి కోసం ఎన్ని మేడలైనా కట్టుకో. నువ్వు ఆడించినట్టెలా ఆడే సర్కస్ లో జంతువు లాంటి మనుషులతో నీ తృప్తి కోసం ఎన్ని ఆటలైనా ఆడుకో, కానీ నాలాంటి వాళ్ళ దగ్గర మాత్రం నీ ఆటలు సాగవు. నువ్వెన్ని తిట్టినా, ఎంత సహించుకున్నా నిన్ను ఆదుకోవడం నా బాధ్యత. ఆ విషయంలో నువ్వు ఓడిపోయేదాకా నిన్ను వెంటాడుతూనే ఉంటాను. చేయాల్సింది అనుకోవడం, అనుకున్నది చేసి గెలవడం ఈ అశోక్ రక్తంలో కలిసిపోయిన లక్షణం. దాన్ని ఎవరూ మార్చలేరు. నువ్వు మారుతావో మారవో, నీ రక్తంలో ఉన్నది విషయం అమృతో నాకు అనవసరం. నన్ను అల్లరి పాలు చేసింది చాలు. ఇంకా నా చుట్టూ తిరిగి నన్ను వీధి పాలు చేయకండి. శాంతి, నీకు నా దగ్గర ఊరికే డబ్బు తీసుకోవడం తప్పుగా అనిపిస్తుంది కదా? ఓకే, ఒక పంచే, నా పర్సనల్ లాయర్గా ఉండిపో. నా కేసులన్నీ డీల్ చేయి. ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే నేను అనుమానించి న్యాయస్థానంలో నువ్వు ఒక దోషిని అవమానించాడో అతనికి ప్రభుత్వం ఇచ్చే జీతం కంటే 10 times ఎక్కువ నేను ఇస్తాను. నీ అభిమానం నిలబడుతుంది, నేను అనుకున్నది నెరవేరుతుంది. అంటే నీ దగ్గరుండి నీ తప్పుల్ని గెలిపిస్తూ నీ పాపంలో నేను కమిషన్ తీసుకోవాలా? అంతకంటే విషం తాగి చావటం మేలు. విషం తాగాలనుకోవడం పిరికితనం, పరిస్థితులు మర్చిపోయి ఇలా మాట్లాడడం మొండితనం. అవును, ఆడదాన్ని కాబట్టి పిరికిదాన్నయ్యాను. నీలాంటి వాళ్ళ గారడీలకు మోసపోయి మొండిదాన్నయ్యాను. మిస్టర్ అశోక్, ఈ నగలతో పాటు నువ్వు మా గురించి ఖర్చు పెట్టిన డబ్బంతా నాకు పని దొరికిన వెంటనే నేనే తీసుకొచ్చిస్తాను. శాంతి,
బాగా ఆలోచించుకో. నా దగ్గర లంచం తీసుకుని నాతో లాలుచీ పడ్డావన్న చెడ్డ పేరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మోసం చేశావన్న అపవాదు మారుమోగుతున్న ఈ సమాజంలో నీకెక్కడ పని దొరుకుతుంది? పని దొరకపోతే 10 ఏళ్లలో పాచి పని చేసి నేను నా బిడ్డ పస్తులుండైనా సరే నీ బాకీ తీరుస్తాను. శాంతి, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నా జీవితంలో మనసు విప్పి మాట్లాడుతున్న మొదటి సందర్భం ఇది. దానికింత విశాలమైన చోటు కావాలి. నా తండ్రి ఒక 5 రూపాయల రౌడీగా తిరిగిన చోటిదే. నేను ఆకలితో మలమల మాడి తిరిగిన చోటిదే. నా లేత చేతులతో నా తల్లి శవాన్ని ఈడ్చుకొచ్చి దహనం చేసిన చోటు ఇదే. నా జీవితంలో అన్ని మలుపులు ఇక్కడే, ఈ చోటే తిరిగాయి. అందుకే నీతో మనసు విప్పి మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చాను. శాంతి, ఐఎమ్ ఫెడ్ అప్ విత్ మై లైఫ్. ఈ కనుచూపు మేరలో కనిపించే ప్రపంచాన్ని కొనగలను, కానీ నన్ను మనస్ఫూర్తిగా అభిమానించే హృదయాన్ని ఇంతకాలం కొనలేకపోయాను. అది కొంటే వచ్చేది కాదు, అభిమానించే వాళ్ళు ఇచ్చేది. శాంతి, నేను మనిషిగా మారాలి, మమతల మధ్య బతకాలి. ఎడారైన నా జీవితాన్ని నీ పసుపు కుంకుమలతో పచ్చని జీవితంగా మార్చుకోవాలని ఆశపడుతున్నాను. శాంతి, ప్లీజ్ కాదనకో. ఐ లైక్ యూ. శాంతి, రారాజుగా ఇంతవరకు ఈ సమాజాన్ని గడగడలాడించాను. నువ్వు నా పక్కనుంటే ఆ జీవితాన్ని, ఆ సమాజాన్ని పక్కకు నెట్టేస్తాను. నీ గతం గురించి అడగను, అది నాకు అనవసరం. ఈ శాంతి పక్కన నాకు ప్రశాంతమైన జీవితం దొరికితే అదే చాలు. మీలాంటి వ్యక్తి ఈ మాట ఏ అమ్మాయిని అడిగినా ఆనందంగా ఒప్పుకునుండేది. కానీ కానీ ఒక బిడ్డకు తల్లి ఇంకొకరి ఇల్లాలు కావడం అంగీకరించలేదు. నేను మనసు కోరుకునే మనిషిని, కానీ మనిషిని కోరుకునే మనసు కాదు నాది. క్షమించండి, సాంప్రదాయం లేని బలి పశువు కూడా యజ్ఞానికి పనికిరాదు. ఒక పశుత్వానికి బలైపోయిన నేను మీలాంటి వ్యక్తుల పక్కన ఉండడానికి అనర్హురాల్ని. ఐఎమ్ సారీ. ఓకే ఓకే, కమ్ ఆన్, కమ్.